గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. ఫ్రైడే నిఫ్టీ 103 పాయింట్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. ఈ వీక్ చూసుకుంటే గనుక ఒక పెద్ద బుల్లిష్ క్యాండిలే ఫార్మ్ అయింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. నిఫ్టీ కనుక చూసుకుంటే ట్యూస్‌డే ఎక్స్‌పైరీ ఉండే. ట్యూస్‌డే ఎక్స్‌పైరీ నాడు మళ్ళీ నెక్స్ట్ డే కూడా డే చార్ట్‌లో నెగెటివ్ క్యాండిల్స్ ఫార్మ్ చేసింది. ఫార్మ్ చేసిన తర్వాత థర్స్‌డే నాడు ఒకింత ఈ నెగెటివ్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేసినా గానీ ఫ్రైడే నాడు ఒక మంచి క్లోజింగ్‌తో అందులో ఒక మంచి రెసిస్టెన్స్ అయిన 25,250 అబోవ్‌నే మార్కెట్ క్లోజ్ ఇచ్చి బుల్లిష్‌గా ఉన్నానని చెప్పి చెప్పకనే చెప్పింది. కానీ ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 8:30 అరౌండ్ న్యూస్ ప్రభావం వల్ల మనకి నిఫ్టీ ఒక 200 పాయింట్స్ నెగెటివ్‌లో చూపిస్తుంది. ఒకవేళ అదే 200 పాయింట్స్ నెగెటివ్ ఓపెన్ అయితే మార్కెట్స్ ఎలా ఉండొచ్చో చూద్దాం. నెక్స్ట్ వీక్ గనుక చూసుకుంటే 25,330 అబోవ్ గనుక ఒక్కరోజు క్లోజింగ్ ఇచ్చినా గాని అక్కడి నుంచి మార్కెట్ మంచి బుల్లిష్‌గా ఉండొచ్చు. ఈసారి ఆల్ టైమ్ హైని కూడా టెస్ట్ చేయొచ్చు. కింది సైడ్ చూసుకుంటే 25,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇంతకు ముందున్న నెగెటివ్‌నెస్ అనేది కంటిన్యూ కావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అయితే గ్లోబల్ ప్రభావం వల్ల మన గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ నెగెటివ్‌లో చూపిస్తున్నా గానీ, ఒకవేళ మండే క్లోజింగ్ అనేది 25,140 అబోవ్ గనుక అంటే ఇక్కడి నుంచి చూసుకుంటే కూడా 140 పాయింట్స్, 150 పాయింట్స్ నెగెటివ్ అయినా గానీ 25,140 అబోవ్ 140, 150 అబోవ్ గనుక క్లోజింగ్ ఇచ్చింది అనంటే దీన్ని మనం పాజిటివ్‌గానే పరిగణలోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ రేంజ్ వచ్చేసి 25,330-25,000. ఇటు సైడ్ బ్రేక్ అయినా గానీ అటు సైడ్ ఒక మంచి మూవ్‌మెంట్ అంటే మినిమమ్ 500-600, 500-1000 పాయింట్ మూవ్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ యూస్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.